హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఒకే ఒక గింజ మా అమ్మకి ఎవరో ఇచ్చారంట, తీసుకొచ్చి పెట్టింది ఈ చిక్కుడిని. ఈ చిక్కుడు కాస్తుంది, బీభత్సంగా కాస్తుంది. ఇప్పటికి 20 కేజీల కాయలేమో కాసేసింది. మా అమ్మ తినలేక ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చిందనమాట. సో మన గార్డెనింగ్ గ్రూప్ మెంబర్స్కి కూడా కొంతమందికి షేర్ చేసింది. చూడండి ఎంత బీభత్సంగా కాస్తుందంటే కాయలు, ప్రతి గుత్తికి కాయలే. ఒకరోజు గ్యాప్ ఇవ్వకుండా కోయచ్చు అనమాట. ప్రతిరోజు ఒక 1/2 కేజీ కాయలు అయితే వస్తూనే ఉంటాయి. అంటే ముదిరినట్టు కోస్తూనే ఉంటాయి. అంత బ్యూటిఫుల్గా కాస్తూనే ఉంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, అన్నీ ముదిరిపోయినాయి ఆల్మోస్ట్. ఎన్ని కోతకి నిన్ననే కోసి మా అమ్మ 1.5 కేజీ వేరే వాళ్ళకి ఇచ్చింది. సో మళ్ళీ వస్తూనే ఉన్నాయి. చూడండి కాయలు అయితే ఎంత బాగున్నాయో, భలే కాస్తుంది. మంచి వెరైటీ, సూపర్. అసలు ఈల్డ్ అయితే బీభత్సంగా వస్తుంది. రైతులు ఇలాంటి చెట్టు ఒక్కటి ఇలాంటి క్రాప్ కనిపిస్తే వాళ్ళకి ఎక్కడ లేని ఆదాయం అంతా వచ్చి పడుతుంది. ఏ గుత్తైనా చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడ్డానికి. కాయలు చూడండి ఎన్ని గుత్తులుగా వేసేసినాయి. ఇవంతా అవే, పైన అంతా అవే కాయలే. ప్రతి పూత కాయగా మారిపోతుంది. అందులో ఇవంతా అవే, ఎక్కడ చూసినా కాయలే కనబడతాయి మనకు. కొన్ని కాయలు 100లో 1 కాయ 2 కాయలు ఏదో తెగులు పట్టి పుచ్చిపోతున్నాయి. కానీ తెగులు అయితే ఎక్కువగా ఆశించలేదు. మేము ఏం మందులు కూడా కొట్టలేదు. అంతేకాకుండా ఎరువులు కూడా ఏమీ లేదు, ప్రత్యేక శ్రద్ధ కూడా ఏం తీసుకోలేదు దాని మీద. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పైనుంచి వ్యూ చూడండి. చూడండి ఇక్కడ పెట్టాము మా ఇంట్లో చెట్టుని, ఎక్కడ పెట్టామో చూపిస్తా. ఇదనమాట ఒకే ఒక గింజ పెట్టింది మా అమ్మ. దాని నుంచి వచ్చి ప్లాంట్ ఇలా గ్రో అయిపోయింది. మాకేందో ఒక షేడ్ లాగా కూడా ఇస్తుంది అన్నమాట. ఇది మేము రెగ్యులర్గా వాష్ ఏరియా. పైనుంచి చూపిస్తా చూడండి ఒకసారి దీని లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్లవర్స్ చూడండి ఇలా మా బాత్రూమ్ రేకుల మీదకి అల్లుకుపోయి కాయలు అయితే బీభత్సంగా కాస్తుంది. రోజు ఎవరో ఒకరికి ఇస్తుంది మా అమ్మ. ఏం చేసుకుంటాం, మనం నమ్ముకుంటామో పాడా లేదు కదా. సో ఇలా అక్కడి నుంచి అల్లుకుపోయింది. ప్లాంట్ అయితే అక్కడ ఉందన్నమాట, ఆ సందులో. ఇలా అల్లుకుపోయి బీభత్సంగా కాయలు అయితే కాస్తూనే ఉంది. ఏం వెరైటీయో తెలియదు, ఎవరో ఇచ్చారంట మా అమ్మకి. ఎక్కడ పట్టినా కాయలే, యాడైనా చూడండి మీరు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. మేమైతే దీనికి ప్రత్యేకంగా పోషకాలు అయితే ఏమి ఇవ్వట్లేదు. మేము కడిగిన నీళ్ళతోనే బతికేస్తుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఆర్కిడ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి నా కంటికి. మీ కంటికి ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలీదు. కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.